హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు జైపాల్. నేను మురళీ నాయక్ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ మాటలు ఏంటిదంటే, మురళీ నాయక్ చనిపోయిన తర్వాత చాలామంది మీడియా వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి అసలు మురళీ నాయక్ ఎలా ఉండేవారని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయం వీడియో తీశారు. సో నేను ఆ వీడియో చూశాను. అందులో నాకు కొన్ని నచ్చిన పాయింట్స్ నేను ఇప్పుడు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే చాలామంది మీడియా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి ఏమనుకునేవారని చాలామంది అడిగితే, అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏంటంటే, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే అతనికి చెప్పాము, అంటే బాగా చదువుకునేవాడు, చిన్నప్పటి నుంచి ఒక పట్టుదల, అంటే ఆర్మీ జాబే నేను కొట్టింది, ఆర్మీ జాబే కొట్టాలి, నేను చావైనా బ్రతుకైనా నేను ఆర్మీలోనే ఉండాలని చిన్నప్పటి నుంచి అతనికి ఒక కళ ఉండేదంట. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమని అనే వాళ్ళంట, అంటే ఇది ఒకటే జాబ్ ఎందుకురా, చాలా జాబ్స్ ఉన్నాయి, ఆర్మీ అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, అంటే మన పైన యుద్ధాలు జరుగుతాయి, ఎప్పుడు ఏమయ్యేది తెలియదు, మంచి చెడు అనేది ఎవరికి చెప్పలేము, అవి ఊహించలేము, అలాంటిది నువ్వు అదే జాబ్ ఎందుకు ఎంచుకున్నావు, ఇంకా చాలు నేనంటే మన మురళీ నాయక్ గారు ఏమన్నారంటే, నేను చనిపోయినా నా దేశం కోసమే చనిపోదని పట్టుదలతోటి ఆర్మీ జాబ్లోనే చేరిండు. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటిదంటే, ఈ రోజుల్లో చాలామంది యువకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఒక గోల్ ఏమని పెట్టుకుంటారంటే, నేను మంచిగా చదువుకొని నేను ఒక మంచి జాబ్ కొట్టాలి, జాబ్ కొట్టి నేను వచ్చిన ఆ ఇన్కమ్ తోటి నేను మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నేను ఇంకా మంచి బిజినెస్ చేయాలి, నేను ఒక ఐఫోన్ కొనాలి, నేను ఒక కారు కొనాలి, ఇంకా అంటే తన గురించే ఆలోచిస్తాడు. కానీ మన మురళీ నాయక్ లెక్క ఎవరైనా మన దేశం కోసము తన ప్రాణాలను త్యాగం చేసి మన దేశం కోసం అంతా పోరాడినంటే అది మనం అసలు చెప్పుకోలేని విషయం. సో అతను చనిపోయింది కాబట్టి, అంటే ఒక్క కొడుకు, వాళ్ళ అమ్మ చెప్పింది, ఒక్క కొడుకు మా నుండి దూరం అయిపోతే మాకు చాలా బాధేస్తుందిరా, వద్దురా నువ్వు జాబ్ అని ఎంత చెప్పినా కానీ వినకుండా పట్టించుకోకుండా ఆ జాబ్లో చేరడం జరిగింది. సో మురళీ నాయక్ చనిపోవడం అందరికీ బాధాకరమైన విషయం. సో మన కోసం మురళీ నాయక్, మన దేశం కోసం మురళీ నాయక్ తన ప్రాణాలని అర్పించిండు. కాబట్టి ఇప్పుడు ఈ తల్లికి మనం అందరం బిడ్డలం ఉండి ఈ తల్లికి మంచిగా మనం రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను.